హల్లెలూయా. యెహోషువ 3వ అధ్యాయం 1-5 వరకు. యెహోషువ మేకులు తెచ్చినప్పుడు అతడు ఇశ్రాయేలీయులందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకుడు బాల్యములు తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి, మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసుకొని పోవడం చూచినప్పుడు మీరున్న స్థలంలో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికి దాదాపు 2000 కొలముల ఎడమున ఉండవలను. మీరు వెళ్ళే త్రోవ మీరంతకు ముందుకు వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను కనుక ఆ మందస్సం మీకు సమీపంగా మీరు నడవరాదు. మరి యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యును కనుక మిమ్మల్ని మీరే పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞాపించెను. ఆమేన్. హల్లెలూయా. బైబిల్ ఎత్తుకొని నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి మీతో మాట్లాడును గాక. దేవుడి మీ హృదయాన్ని దర్శించును గాక. చూడండి పిల్లలు, యెహోషువ 3:1-5 నుంచి చూస్తే వీరి మందస్సును తీసుకొస్తారు. ఎక్కడి నుంచి అంటే షిత్తీములో నుంచి. షిత్తీము అంటే దేవుని మందిరం అని అర్థం. షిత్తీము అంటే దేవుని మందిరం. ఆ రోజుల్లో దేవుని మందిరం డేరాల మధ్యలో ఉన్నది. హల్లెలూయా. చూడండి పిల్లలారా, ఈ మందస్సాన్ని 4 మొయ్యాల. వీరు మోస్తూ మోస్తూ యోర్దాను నదిని దాటాలి. ఇప్పుడు వీరికి ఎదురుగా ఉన్నది ఏదంటే యోర్దాను నది. యోర్దాను నది దాటాలంటే మందస్సం ఉంది. నదికి భయపడిపోయి వేరే పక్కన పోకూడదు. మందస్సం, దేవుని మందస్సం ఉంది. దేవుడు నదికి భయపడిపోతాడా? దేవుడు నదికి భయపడి వెళ్ళిపోతాడా? ఇప్పుడు నది దాటాల అంటే నది దాటుకుంటే కనాన్ దేశానికి ప్రవేశించబడతాం. కనుక యోర్దాను నది అంటే మరణము, యోర్దాను నది అంటే అవమానము, యోర్దాను నది అంటే నిందలు, యోర్దాను నది అంటే అపహాసము, యోర్దాను నది అంటే ఈ లోకము. వీటిని మనం దాటుకుని రావాలి. మన ఆత్మీయ జీవితంలోకి ఎప్పుడు మీరు దాటుకుని వస్తారో అప్పుడు దేవుని మహిమ మీరు చూస్తారు. హల్లెలూయా. మనం దేవుని మందిరానికి ఎందుకు వచ్చున్నామంటే ఆత్మీయంగా మనం బలపడాలి. హల్లెలూయా. ఏమన్నా మనము ఆత్మీయంగా బలపడాలి, వాక్యంలో ఎదగాలి, వాక్యంలో ఎదుగుతూ రావాలి. అందుకే దేవుడు మిమ్మల్ని అందరూ కూర్చోబెట్టి వాక్యం చెప్తారు. నేను కూడా పాల్మేర నుంచి ఇంత దూరం కట్ చేసుకుని వస్తాను. హల్లెలూయా. మీరు వాక్యంలో బలపడుతూ రావాలా. హల్లెలూయా. కనుక దేవుడు చెప్తారు ప్రియులారా, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యను. ఆమేన్. యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చెయ్యను. ప్రభు మీ మధ్యలో అద్భుత కార్యం చెయ్యను. కానీ యెహోషువ అంటున్నారు, రేపు మీ మధ్యలో యెహోవా అద్భుత కార్యం చెయ్యను. హల్లెలూయా. దేవుడు చెప్తున్నారు ప్రియులారా, మీ మధ్యలో దేవుడు అద్భుత కార్యం చెయ్యను అంటే అద్భుతాలు చూడాలా. దేవుని అద్భుతం అని చూడాలంటే చెప్పబడుతుంది. చూడండి, ఈరోజు చాలా మంది అద్భుతాల గురించి దేవుడు అద్భుతం చేయాలని ఆశపడతారు. మా జీవితంలో అద్భుతం చేయాలా, మా కుటుంబంలో అద్భుతం చేయాలా, రోగం స్వస్థ కలగాల, నాకు సంతానం బాధ్యత కావాలా, నాకు ఉద్యోగం కావాలా, నాకు మంచి జరగాల అంటారు. కానీ హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని అద్భుతం జరగాలంటే సమయాన్ని దేవునికి ఇవ్వాలా. సమయాన్ని ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. కనుక సమయాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వాలా. సమయం యేసుక్రీస్తుకి ఇవ్వాలి. సమయం దేవునికి ఇస్తే మన కార్యం నెరవేర్చలేదని కనిపెడుతూ ఉండాలి. హల్లెలూయా. చాలా మంది ఈ రోజు ఎలా ఉందన్న క్రైస్తవులు
నేను వచ్చాను ఇప్పుడు నాకు ఇప్పుడు అద్భుతం జరిగిపోవాలి. నేను సంఘానికి వచ్చాను ఇప్పుడు నాకు బిడ్డ పుట్టిపోవాలి. హల్లెలూయా. నేను సంఘానికి వచ్చే పెళ్లి అయిపోవాలి. నేను ఇప్పుడు సంఘానికి వచ్చాను నా అప్పులు తీరిపోవాలి. సమయం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, పిల్లలు అద్భుతం జరగాలంటే మనం దేవుని సమయాన్ని అప్పచెప్పి మనం ఎదురు చూడాలి. దేవుడు చేస్తాడా లేదా, దేవుడు మన కార్యాన్ని నెరవేరుస్తాడా లేదా, దేవుడు మన మధ్యలో అద్భుతం చేస్తారా లేదా, దేవుడు మన కార్యం చేస్తారా లేదా అని దేవుని కొరకు మనం ఎప్పుడు ఎదురు చూస్తామో దేవుడు మన కార్యాన్ని నెరవేర్చడానికి సమర్థుడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని మనం చూడమని, దేవుని మనం చూడాలి. హల్లెలూయా. చూడండి ప్రియులారా, చూడండి అద్భుత కార్యం జరగాలంటే కానీ దేవుని ఆలోచన వేరే, మన ఆలోచన వేరే. దేవుని కార్యం వేరే, మన కార్యం వేరే. చూడండి యెషయా 55వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెషయా 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. నీ ఆలోచన ఆలోచన దేవుని కాదు. నీ తలంపులు అంటే తలంపులు దేవుని కాదు. దేవుని ఆలోచన వేరే, దేవుని తలంపులు వేరే, దేవుని కనుదృష్టి వేరే. కానీ చూడండి ఆయన అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు. మా 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 రత్నమ్మ గమనమ్మా ఆమె అర్థం చేస్తారు. ఆమె అట్లనే ఆడుతుంది, ఆమె ఎగురుతుంది, అనుకుంటుంది, మరి దూపుడుస్తుంది. గమనించు. హల్లెలూయా. చూడండి, నా తలంపులు మా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రొవలు నా త్రొవలు వంటివి కావు. ఇది యెహోవా వాక్కు. నీ దారి వేరే, దేవుని దారి వేరే. మనం ఆయన దారిలో ప్రవేశించాలి, మన దారిలో దేవుడు రాదు. బాగా అర్థం చేసుకోండి. దేవుడు పాదం పులిపి అని అంటున్నాడు. నా పాదం, ఆయన పాదపీఠం భూమి, ఆకాశం సింహాసనం. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు, అంత గొప్ప దేవుడు ఆయన. అందుకే నీ దారి వేరే, నా దారి వేరే. మనం అద్భుతం జరగాలంటే దేవుని మార్గంలో పోవాలి. దేవుని దారిలో పోతే మన కార్యం నెరవేరుతుంది. ఆమేన్. చాలా మంది చాలా మంది చర్చలో 10 ఏళ్ళు పోతున్నాను, 20 ఏళ్ళు పోతున్నాను, మాకేం జరగలేదు. కానీ ఏమంటే దేవునికి సమయాన్ని ఇవ్వరు. దేవునికి సమయాన్ని ఇవ్వరు. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి సమయం ఎప్పుడు ఇస్తావో అప్పుడు నువ్వు ఆశ్చర్యమైన కార్యం చూస్తావు, నువ్వు అద్భుతాలు చూస్తావు. హల్లెలూయా. నీవు ఆశ్చర్యమైన కార్యం చూస్తావు, దేవుడి కార్య నెరవేర్చని చూస్తావు. కనుక చూడండి 9 కూడా చెప్తున్నాడు, ఆకాశము భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నదంట. హల్లెలూయా. ఏమంటా, మీ మార్గముల కంటే మీ తలంపుల కంటే నా మార్గం ఉన్న తలంపులు అంత ఎత్తుగా, ఆకాశం అంత ఎత్తుకుందంట దేవుని మార్గం. హల్లెలూయా. కనుక చూడండి, దేవునికి ఆలోచన కానీ, దేవుని ఆలోచన కానీ, దేవుని తలంపులు కానీ అది వేరేలాగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు అద్భుత కార్యం చూడాలి. నీకు దేవుని జీవితంలో కార్యం చేయాలంటే నువ్వు దేవునికి సమయాన్ని ఇవ్వాలి. ఆమేన్ ఆమేన్. దేవునికి సమయం ఇచ్చి చూడాలి, దేవునికి సమయాన్ని ఇచ్చి చూడాలి, దేవుడికి ఆయన మార్గంలో మనం వేచి చూడాలి. దేవుడు చేస్తాను లేదా. హల్లెలూయా. అది నెలైనా సరే, అది సంవత్సరం సరే, అది ఎన్ని సంవత్సరాలు ఎదురు చూడాలి. అబ్రాహామును పిలిచాడు దేవుడు. 25 సంవత్సరాలు అబ్రాహాము ఎదురు చూశాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు అబ్రాహాము దేవునికి సమయం ఇచ్చి దేవుని కొరకు ఎదురు చూశాడు. హల్లెలూయా. కానీ ఈ రోజున చూడండి, నేను వచ్చాను బాగా అయిపోవాలి, నేను మందిరానికి వచ్చా కాలం బాగా అయిపోవాలి, నేను మందిరానికి వచ్చాను అద్భుతం జరిగిపోవాలి. రెండో రోజు తాట చూపించాడు బాయ్ దేవుడు, ఏసై తాట చూపించాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చూడండి బాగుందండి. దేవుడు చాలా మంది చెప్తున్నాం మీకు దేవుని భయం లేదు. నిజం చెప్తాం, మీకు దేవుని భయం లేదు. సేవకుడు కూడా భయం లేదు. దేవుని దగ్గర పెట్టుకోవద్దని చెప్తున్నాను. దేవుడి దగ్గర పెట్టుకుంటే భయంకరంగా ఉంటుంది. నేను అనుభవించిన వాడిని, నేను అనుభవించి చెప్తున్నాను.
సేవ అనేది ఏదో అట్లా చేయదండి. భయంతో భక్తితో మనం వినయంగా వచ్చి మనం సేవ చేస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దీన్ని ఏదో విగ్రహాలు మొక్కుంటూ అడిపోయి అట్లా గుంజి వేసుకుంది, ఆ టెంకాయలు కట్టి నమ్మకాయలు కట్టి స్వామి గోవిందా హరహర అని చూస్తే అలాంటి దేవుడు కాదు. ఈయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. హల్లెలూయా. యేసు ప్రభు చాలా పవిత్రమైన దేవుడు. ఆయన చాలా పరిశుద్ధమైన దేవుడు. ఆయన ఎంత భయభక్తి మనం ఉన్నామంటే, నువ్వు దాన్ని ఎంత భయపడితే దేవుడు అంతగా హెచ్చిస్తాడు, అంత దీపిస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని సమయాన్ని బట్టి ఎదురు చూడండి. హల్లెలూయా. దేవుని సమయాన్ని బట్టి మీరు ఎదురు చూడండి. మీ సొంత ఆలోచనకి, మీ సొంత బలానికి మీరు అలాంటి ఏది కానీ మీ శరీర బలానికి ఆలోచించేది. దేవునికి ఎదురు చూస్తే మీరు ఇక్కడ అంతా కూర్చున్నారు కదా, నువ్వు మంచి చేస్తే దేవునికి మంచి చేస్తావు. నేను నాకు ఆ పాస్టర్ కంటే పడవాలని అవసరం లేదు. మీరు దేవుని మిమ్మల్ని చూస్తున్నారు, ప్రభు ఇక్కడ కూర్చున్నారు, దేవుడిని అందరూ చూస్తారు. హల్లెలూయా. దేవుడికి ఆత్మ కనుక నువ్వు చూడలేవు, ఆయన పరమాత్మ కనుక మిమ్మల్ని చూస్తారు. హల్లెలూయా. దేవుడి స్థలం కూర్చున్నాడు, పవిత్రమైన దేవుడు, పరిశుద్ధమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మరి మీరు ఏ ఆలోచనతో ఉన్నారు, మీరు ఏ తలంపుతో ఉన్నారో దేవునికి సమస్తం తెలియను. ఆమేన్, ఆమేన్. కనుక చూడండి, అబ్రహాము దేవుడికి సమయం ఇచ్చాడు, ఆయన జీవితంలో అద్భుత కార్యం చూశాడు. హల్లెలూయా. కనుక నీ జీవితంలో అద్భుతం చూడాలంటే మూడు విషయాలు. చూడండి, ఆదికాండం 17వ అధ్యాయం, ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 సంవత్సరములు 99 ఏళ్ళు వాడినప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధానంలో నడుచుచు నిందారహితుడు ఉండుము. ఒకటి, ఎలా ఉండాలా సన్నిధానం? ఎలా ఉండాలి మనం దేవుని మందిరంలో? దేవుని ముందు ఎలా ఉండాలి చెప్పండి, ఎలా ఉండాలా? నిందారహితంగా ఉండాలి దేవుని మందిరంలో. ఎట్లా ఉండాలా? నిందారహితంగా. అబ్రహాము చెప్తున్నాడు, దేవుడు నా సన్నిధానంలో నిందారహితంగా ఉండము. రెండవది ప్రసంగి 5:1, ప్రసంగి 5:1, ప్రసంగి 5:1. నీవు దేవుని మందిరములకు పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తతో చూచుకున్నాము. ఒకటి, నిందారహితం ఉండాలా. రెండు, నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. హల్లెలూయా. దేవుని మందిరానికి జాగ్రత్తగా భయముతో భక్తితో మనము ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మూడవది ఎలా ఉండాలంటే, మూడవది ప్రార్థన పూర్వకంగా ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం. యోబు గ్రంథము నువ్వు ఎలాగా ఉండాలా అంటే, అరుణోదయం లేచి వారు ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించి వచ్చాను. యోబు నిత్యమన చేయించుండను అంటే ఉదయం రోజు ప్రార్థన చేసే వారుగా ఉండాలి సన్నిధానం. ఈ మూడుని జీవితంలో నెరవేరితే దేవుడు నీకు అద్భుత కార్యం చూడగలడు. హల్లెలూయా. దేవుడు అద్భుత కార్యం చూడాలంటే, నీ రోగం పోవాలంటే, నీ దయ్యం పోవాలంటే నీవు ఈ మూడు కార్యంలో ఉండాలి. ఒకటి, నిందారహితంగా ఉండాలి. నిందించే వారిగా ఉండకూడదు, గొడవలు వేసే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. శపించే వారిగా ఉండకూడదు, దూషించే వారిగా ఉండకూడదు. అర్థమైందా? హల్లెలూయా. ఎలాగ ఉండాలి మనము? ఎలాగ ఉండాలా? నిందారహితంగా ఉండాలి. రెండవది, దేవుని మందిరం వచ్చి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన ఎలా ఉండాలా? భయముతో కూర్చోవాలి. హల్లెలూయా. మూడవది, ప్రార్థించే వారిగా ఉండాలి. ఇలా మూడుని జీవితంలో ఈ కార్యం జరిగితే దేవుడు నీ అద్భుత కార్యం, నీకు ఎలాంటి స్థితిలో ఉన్నా నీకు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొందక, నువ్వు ఇలా ఏ మారు మనసు పొందలేక, నువ్వు యథార్థంగా నువ్వు హృదయం మారక బాప్తిసం తీసుకున్నాను నేను క్రైస్తవుడు అంటే కాదు.
హల్లెలూయా. బాగా వినండి, నేను బాప్తిస్మం క్రైస్తవుని కాదు, మతం మారలే. ఇది మతం కాదు, హృదయం మారాలి. ఆమేన్. ఏం మారాలా? హృదయం మారాలి. దేవుని సన్నిధానంలో హృదయం మానమనసు పొంది పశ్చాత్తాపం కలిగి ప్రభు యందు వాక్యం వినటకు శ్రేష్టం కలిగి భయభక్తితో కూర్చోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇన్ని సంవత్సరాలు 2 ఏళ్ళు మీరు నేర్చుకున్నారు. ఈ 2 ఏళ్ళు మీరు ఏం నేర్చుకున్నారు? చెప్పండి, మీరు ఏం నేర్చుకున్నారు? ఏం నేర్చుకున్నారు? వస్తా, వింటాం, వాక్యం వింటాం, పోతాం. మీరు ఆ వాక్యం మీతో మాట్లాడుతుందా? ఆ వాక్యం మీతో మాట్లాడుతుందా? హల్లెలూయా. ఎందుకు కార్యము మీ జీవితంలో మీ పట్ల దేవుని కార్యం నెరవేర్కపోవడానికి కారణము అవిశ్వాసం వలన, అపనమ్మకం వలన, అపభక్తి వలన, భక్తి లేకపోవడం వలన, అంటే దేవుని ఎదుట నీతిగా లేకపోవడం వలన దేవుని కార్యం చూడలేకపోవడం. హల్లెలూయా. దేవుని కార్యం చూడలేకపోవడం కారణం ఏమంటే ఈ 3 కార్యం జరగాలి. 3 కార్యాలు జరగాలి. ఎందుకంటే మన హృదయం పట్ల, మన హృదయం ఎలా ఉందో, మన హృదయం ఎలాంటి స్థితిలో ఉందో దేవునికి తెలుసు. ఎందుకంటే మనిషి పై రూపాన్ని చూస్తారు, మనిషి వేషాన్ని చూస్తారు. దేవుడు నీ అంతరాత్మను దేవుడు చూస్తాడు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. ఆమేన్. మనిషి చూసినట్టు దేవుడు చూడడు, దేవుడి హృదయంలో మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. నీ హృదయంలో యథార్థంగా ఉంటే దేవుడు అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. చూడండి, మీకు ఒక జంటను చూపిస్తాను, మీకు ఒక జంటను చూపిస్తాను. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. లూకాసు సువార్త 1వ అధ్యాయము 5, 6 వచనం. యూదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతులనున్న జకరియా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. చూడండి, జకరియా ఎలిజబెత్ వీరు భార్యాభర్తలు. వీళ్ళెంతో అన్యోన్యమైన భార్యాభర్తలు. హల్లెలూయా. వీరెంతో అన్యోన్యమైన భార్యాభర్తలు. చూడండి, 6వ వచనం చెప్తుంది, వీరిద్దరు, కూర్చోమ్మా, చూడండి, వీరిద్దరు. 6వ వచనం చెప్తుంది, చెప్పనమ్మా, 6వ వచనం చెప్తుంది ఇద్దరు. ఎవరు వాళ్ళు? ఎలిజబెత్తును. హల్లెలూయా. వృద్ధాపములో వారు చాలా వయసైన వారు, వారి వయసు గురించి చేయలేదు. వృద్ధాపము అని బైబిల్ చెప్తాం. వృద్ధాపము. హల్లెలూయా. ఎట్లున్నారంటే దేవుని దగ్గర వారు ఎట్లున్నారంటే దేవుని దగ్గర చూస్తే చూడండి, 6వ వచనం చెప్తుంది, వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను వారు న్యాయ విధుల చొప్పునను నిరపరాధంగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. ఆమేన్. చెప్పదండి, దేవునికి స్తోత్రం. ఎలా ఉన్నారంట వాళ్ళు? ఎలా ఉన్నారంట? దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. నీతిమంతులు ఉన్నారంట. సకలమైన ఆజ్ఞలు చొప్పున, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ, హల్లెలూయా, న్యాయ విధుల చొప్పున నిరపరాధంగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేది. హల్లెలూయా. దేవుడు వారిని సిగ్గుపరచలేదు. వారు యథార్థంగా ఉన్నారు, వారు నీతిగా ఉన్నారు, నిందారహితం ఉన్నారు, దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నారు. కనుక దేవుడు వారిని, ఎలిజబెత్ జకర్యాని దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తాడు? వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఎందుకంటే వారి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. వారు సంతానం లేకపోతే సంతాన భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దేవుడు వారిని సిగ్గుపరచలేదు. మనం ఎలా నడుచుకోవాలా? చెప్పండి, మనం ఎలా నడుచుకోవాలా? చెప్పాలి, ఎలా నడుచుకోవాలా? చెప్పండి, ఎలా నడుచుకోవాలా? చెప్పండి. మా 6వ వాక్యంలో ఉంది మా ఆన్సర్. 6వ వాక్యంలో ఉంది ఆన్సర్. ఎలా నడుచుకోవాలా?
వీరిద్దరు అంటే ఎవరు? భార్య భర్త. వారు ప్రార్థించేవారు, ఇరువురు ఐక్యత కలిగి. హల్లెలూయా. ఈరోజు భార్య భర్తలు అలా ఉన్నారా? అలాంటి వారు కనిపిస్తారా ఇంట్లో మీ కుటుంబంలో? చెప్పండి, భార్య భర్తలు కనిపిస్తారా? ఎడమొహం పెడమొహం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలు చొప్పున కూడా వారు సక్రంగా ఉన్నారు. ఆజ్ఞ అంటే ఏమి? 8 చర్చి 11:30 అంటే 11 చర్చికి వస్తారు. క్రమం చొప్పున, సమయం చొప్పున దేవుని మందిరికి వస్తున్నారు. ఆజ్ఞ అంటే ఈరోజు ఉపవాస ప్రార్థన, ఈరోజు శుక్రవారం ప్రార్థన, బుధవారం ప్రార్థన. హల్లెలూయా. దేవుని పనిలో, దేవుని క్రియలు, దేవుని పనిలో వారు యథార్థంగా ఉన్నారు. ఉన్నారంట. వారి ఇద్దరు. హల్లెలూయా. ఇద్దరు అంటే ప్రియులారా, ఎలిజబెత్తును జకరియా వారి ఇద్దరు దేవుని దృష్టిలో నీతిగా ఉన్నారంట. నిరపరాధం అంటే ఎవరికి కూడా హాని చేయకుండా, ఎవరికి కూడా ఏ హాని చేయకుండా దేవుని ప్రేమలో ప్రేమించేవారు ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. మూడోది చూడండి, దేవుని దృష్టికి దేవుడు వాళ్ళు చూస్తే నీతిమంతుగా కనబడుతున్నారంట. అందుకే వారి జీవితం దేవుడు అద్భుతంగా చేశారు. ఆమేన్. మీ జీవితంలో కూడా ఆశ్చర్యమైన కార్యములు, అద్భుతకరమైన కార్యములు చూడాలంటే మనము ఇలాగ నడుచుకోవాలి. మనము ఇలాగ నడుచుకుంటే దేవుడు మనల్ని అద్భుత కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇది దేవుని కార్యం విడిచిపెట్టి నేనే రాజును, నేనే మందిరం అంటే దేవుడు 10 ఏళ్ళు 20 ఏళ్ళైనా కూడా డోంట్ కేర్ అంటాడు. హల్లెలూయా. డోంట్ కేర్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మనం శిరస్సు వహించాలి. దేవుని దగ్గర ప్రభువా నీకు స్తోత్రం అన్నాడు. ఆమేన్. ఎందుకంటే దేవుడు చాలా గొప్పవాడు. యేసుక్రీస్తు ఎంతో దయగల దేవుడు. యేసుక్రీస్తు ఎంతో నమ్మదగిన దేవుడు. యేసుక్రీస్తు ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన వాడు, నీ కొరకు సమస్తం ఇచ్చిన వాడు. ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారునికి ఇచ్చిన వాడు. కానీ ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇవ్వడు? కుమారుని ఇచ్చారు. మీ జీవితంలో అద్భుతం చేయడా? మీకు ఆశ్చర్యకార్యం చేయడా? మీకు ఏ కొత్త తీర్చలేడా? మీకు కొత్త తీర్చాలంటే దేవుని సమయాన్ని ఇవ్వు. దేవుడి కొరకు ఎదురు చూడు, దేవుడి కొరకు ప్రార్థించు, దేవుడిని కనిపెట్టు. దేవుడి మందిరంలో ఈ రోజు వాక్యముతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడా, నాతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కనిపెట్టు. దేవుడితో మాట్లాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు దేవుని మాట్లాడేది. దేవుని మీతో మాట్లాడుతున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇది రెండంతల ఖడ్గం. ఇది ఇట్లా చేస్తుంది, ఇది ఇట్లా కూడా చేస్తుంది. హల్లెలూయా. నిన్న నరుగుతుంది, నన్ను కూడా నరుగుతుంది. హల్లెలూయా. కనుక దేవుడు పరిశుద్ధుడు. కనుక చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనము 2వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన ఏం అనుకూలం అంట ఆయనకి? యేసుక్రీస్తుకి ఏమంట అనుకూలము? పరిశుద్ధము. హల్లెలూయా. ఏమంట అనుకూలము? చెప్పండి, నన్ను చూడండి. దేవుని మాట ఏమనుకూలం అంట? పరిశుద్ధం. హల్లెలూయా. మన నాలుక పరిశుద్ధం ఉండాలి, మన చూపులు పరిశుద్ధం ఉండాలి, మన వస్త్రం కూడా పరిశుద్ధం ఉండాలి. మనం నీతిగా బ్రతకాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి మనము? హల్లెలూయా. చూడండి ప్రియులారా, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. సజీవ యాగముగా. హల్లెలూయా. అంటే పరిశుద్ధంగా, సజీవంగా దేవునికి మన దేహాన్ని సమర్పించుకోవాలి. మన దేహాన్ని దేవునికి ఎలా సమర్పించుకోవాలా? సజీవ యోగంగా సమర్పించుకోవాలి. దేహానికి కూడా పరిశుద్ధం. ఆ ఉదయం మాత్రం కాదు, ఆ దేహాన్ని, శరీరానికి కూడా అట్లా దేవుని సమర్పించుకుంటే ప్రభువు మీ హృదయంతో మాట్లాడతారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధులే దేవుని ఆరాధిస్తారు.
పరిశుద్ధులే దేవుని ఆరాధిస్తారు. కనుక మనం పరిశుద్ధులు జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చాలా మంది జీవితంలో చూడండి, 100% మంది దేవునితో ఎలా పోవాలో తెలియదు. వాళ్ళ సాక్ష్యాన్ని వినండి. మేము మారు మనసు పొంది 10 ఏళ్ళైంది సార్, మాకు బిడ్డలు లేదు. మేము మారు మనసు పొంది రక్షణ పొందుకొని 15 ఏళ్ళైంది, మాకు దేవుడు ఏ కార్యం చేయలేదు. దేవుడు తప్పుందా? మనలో తప్పుంది చెప్పండి. దేవుడు తప్పుందా? మనలో తప్పుందా? హల్లెలూయా. దేవుడు ఏనాడు కూడా తప్పు ఉండదు. దేవుడు ఏనాడు కూడా తప్పు మన దగ్గర ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి ఒక ఎదురు చూడాలి, దేవుడికి సమయాన్ని ఇవ్వాలి. నీ తలంపులు వంటి నా తలంపులు మనకు ఆలోచన వస్తాయి, ఇది దేవుడి తలంపులు కాదు అని అంటున్నాడు. భూమికి ఆకాశం ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది అంటారు. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. హల్లెలూయా. నీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. హల్లెలూయా. భూమికి ఆకాశం ఎంత దూరం ఉందో అంత దూరం ఉంది అంటారు. హల్లెలూయా. కనుక దేవుని మార్గంలో మనం ప్రవేశిస్తే యెహోవా మీ మధ్యలో అద్భుత కార్యము చెయ్యను. హల్లెలూయా. ఇప్పుడు మందసం దాటాలి, మందసం యోర్దాను దాటుకొని పోవాలి. ఇప్పుడు చూడండి, యెహోషువ 3వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ 3:5. మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్యలో అద్భుతుల కార్యం జరిగించును గనుక మిమ్మల్ని ఏమంట చెప్పనమాట, మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. హల్లెలూయా. ఇప్పుడు మన జీవితంలో గొప్ప కార్యం జరగాలంటే, దేవుడు అద్భుతం జరగాలంటే ఏం చేయాలా? నా శుద్ధిపరచుకోవాలి, హృదయాన్ని శుద్ధిపరచుకోవాలా, నన్ను కడుక్కోవాలి. హల్లెలూయా. నిన్ను శుద్ధిపరచబడాలి, నువ్వు నీతిగా ఉండాలి, నువ్వు యథార్థం ఉండాలి, దేవుని ఆజ్ఞ చొప్పున నడవాలి, నిరపరాధంగా ఉండాలి, దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉండాలి మనం. ఆమేన్, ఆమేన్. వాళ్ళే దేవుని బిడ్డలు. దీన్ని మీరు కౌంట్ చేసుకోండి, మీరు ఎలా ఉన్నారు. నేను దేవుని గాడ్ సన్. హల్లెలూయా. నేను దేవుని బిడ్డని, నేను గాడ్ సన్. మీరు ఎలా ఉన్నారు? మీరు బాప్తిని తీసుకునొచ్చు, హల్లెలూయా. కానీ క్రైస్తవులు హృదయం మారాలి, హృదయం మారాలి. హృదయం మారకపోతే దేవుని బిడ్డ కాదు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు అంటే నీ కులం కాదు, నీ గోత్రం కాదు, నీ మతం కాదు, హృదయం మారాలి. ఆమేన్, ఆమేన్. మనస్సు మారాలి, నీ మాటలు మారాలి, నీ దేవుని అలవాట్లు మారాలి, నీ తలంపులు మారాలి, నీ ఆలోచన మారాలి. ఇది మారిన వాడు దేవుని దృష్టిలోకి కుమారుడుగా, కుమార్తెగా అనబడతాడు. హల్లెలూయా. నేను పోయి నీళ్ళ దిగ్గేసినాను, కాకి కూడా దూకి పైకి వస్తుంది. అవునా కాదా? కాకి కూడా స్విమ్మింగ్ పూల్లో దిగ్గేసిపోతుంది. ఎనుము ఎత్తుకొని, ఏమంటారు? ఎనుము. చూడండి, ఎనుము కూడా పొద్దున పోయి సాయంత్రం వరకు చల్లగా పడుతూనే ఉంటూనే ఉంటుంది. నువ్వు మేను ఏమన్నాను అది అట్లనే ఉంటుంది. దాని మీద కాకి వచ్చి కూర్చున్నా, పిల్లి వచ్చి కూర్చున్నా దానికి ఏమనిపించింది? చల్లగా ఉంది కదా. హల్లెలూయా. ఏముంది? చల్లగా ఉంటుంది. సాయంత్రం పోతామా వద్దా? పోతాం. చూడు, చెరువు రారా పిలుస్తుంది, ఇల్లు పోని పిలుస్తున్నాం, అది చల్లగా పోతుంది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ చాలా మంది సంఘంలో ఉంటారు, దేవుని మందిరికి వచ్చేవారు చాలా మంది అక్కడ ఉంటారు. మీరు కాదు, మీరు దేవుని బిడ్డలు, మీరు మార్పు పొందినవారు. ఆమేన్, ఆమేన్. చూడండి, మీ మధ్యలో దేవుని కార్యం చూడాలంటే ఏం చేయాలా? హృదయము శుద్ధీకరించేస్తారు. హల్లెలూయా. మీ హృదయం మారాలి, మీ తలంపులు మారాలి, మీ అలవాట్లు మారాలి. ఒక ఆయన వచ్చాడు మా దగ్గరికి. ఫస్ట్లో ఆయన తాకిరు. సాక్షి చెప్తాను, సార్ మీ పాస్టర్ వచ్చాడు, నా మీద చేయి పెట్టినాడు, నాకేమైపోయింది, నేను తాగిన బాటలు అంతా ఇచ్చేస్తాను, ఇచ్చేస్తున్నాను.
మారిన తర్వాత 6 నెలల తర్వాత ఆయన ఇంకా అంత కనెక్షన్ అయిపోయి తాగదు. పాస్టర్ వస్తాడు, గమ్మని వస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, దేవుడు అలాంటి వాటిని ఇష్టపడదు. ఎందుకంటే పిల్లలు చూడండి, దేవుడు ఆత్మ కనుక, ఆయన పరమాత్ముడు కనుక నీ ఆత్మను, ఆయన ఆత్మను కలవాలి. అదే సన్నిధానం, అదే మందిరం, అదే నీ ఆరాధనలో నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీ ఆత్మ, దేవుని ఆత్మ కలయిక జరగడమే ఆరాధన. కలవాలి, నీ ఆత్మ నా ఆత్మ కలవాలి. కలిస్తే పరలోక ఎక్కడో నివాస ఆకాశం ఎగిరిపోయినప్పుడు అదే ఆరాధన. హల్లెలూయా. చర్చికి వస్తే నువ్వు సంతోషం ఉండాలి. చర్చికి వస్తా, హల్లెలూయా. మందిరానికి వచ్చిన తర్వాత ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ అంటే మనం నిందారాగ్యతగా ఉన్నప్పుడు, మన దేవుని దృష్టి నీతిగా ఉన్నప్పుడు, హల్లెలూయా, సకల ఆజ్ఞల చొప్పున నిలిచినప్పుడు, హల్లెలూయా. ఎందుకంటే మన ప్రభు సిగ్గుపరచు. ఆమేన్, ఆమేన్. మన దేవుడు సిగ్గు కాని సజీవ యాగముగా దేవునికి మన సజీవాన్ని అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా, అప్పచెప్పుకోవాలి. హల్లెలూయా. అది వదిలిపెట్టి ఆ మొబైల్లో యూట్యూబ్లో చూసేది కొంచెం పిచ్చి ఉంటుంది కొంతమందికి. అది ఏమన్నా తెలియదు కానీ నన్ను చూస్తుంది ఒక ఆమె చూసి ఇప్పుడు ఏడుస్తుంది కూర్చొని. మాకేముంది చెప్తాం, మేము బుద్ధి చెప్తాం. చర్చలో వచ్చి బుద్ధి చెప్తాం. మీరు మారితే ఏమో మారిపోతే నాకేముంది, అవునా కదా? మీరు మారితే ఏమో నాకు మారిపోతే నాకేముంది. మీరు మారితే పర్లోకనిపోతుంది. దేవుడు మీకు ఏం చెప్తున్నాడు అంటే, మీరు మారితే ఆయన ఎగిరిపోతారు, మీరు మారిపోతే నరకం పోతారు. హల్లెలూయా. మారిపోతే ఏడిపోతారు, నరకానికి పోతారు. అదే మనం 2 వారాల ముందు చెప్తాను కదా, అగ్ని ఆరదు పులి సాగు. అయ్యో తండ్రి అబ్రహామా, తండ్రి వచ్చి చుక్క నీళ్ళు తండ్రి, ఒరే నాయన మేము ఆ పక్క రాకూడదు, నువ్వు ఈ పక్క రాకూడదు అంటారు. హల్లెలూయా. కనుక మనము ఎప్పుడు మారుతామో దేవుని దృష్టిలో, మనం 1000 మంది ఉన్నా మనం దేవుని దృష్టిలో నీతిగా ఉంటే దేవుడు మనం హెచ్చిస్తాడు. ఆమేన్. దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు, మనం హెచ్చిస్తాడు. దేవుడు చూసేవాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని భయం మనలో ఉండాలి. దేవుని మనం మాట్లాడప్పుడు, ఒక ఓడు మాట్లాడప్పుడు కూడా, హల్లెలూయా, ఒక మాట మన అంటాడు, నీ పెదవుల అంచున నా చెవులు పెట్టి ఉన్నాను. కీర్తనగా మాట, నీ పెదవుల అంచున అంటే అంచున, పెదవుల అంచు, నీ పెదవుల దగ్గర దేవుడి చెవులు ఉంటున్నాను. దేవుడి చెవులు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు దాన్ని బట్టి తీర్పు. ఆ మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36. నేను మీతో చెప్పుచున్నది ఏమనగా మనుషులు పలికే వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శల దినము లెక్క చెప్పవలసి ఉండను. అర్థమైందా? విమర్శ దినమున మీరు మాటల ప్రతి మాటకు లెక్క చెప్పవలసి ఉండను. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా సేవకుల గురించి మీరు ఏదైనా మాట్లాడితే మీకు క్షమాపణ ఉండదు. కృపా వరమున్న సేవకులు ఏదైనా మీరు మాట్లాడితే మీకు క్షమాపణ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మీరు తప్పు చేస్తే మీకు ఒక శిక్ష, నేను తప్పు చేస్తే నాకు 2 శిక్ష. క్షమాపణ లేదు నాకు. మిమ్మల్ని క్షమిస్తాడు దేవుడు, నన్ను క్షమించు. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, మనము సజీవ యోగముగా మన శరీరం దేవుడికి అప్పచెప్పుకోవాలి. శరీరం ఉన్న అవయాలను పరిశుద్ధంగా కాపాడుకోవాలి. హల్లెలూయా, పరిశుద్ధంగా కాపాడుకోవాలి. సో ఇది అందులో ఏం చేస్తారు, వాళ్ళు మాల వేసుకుంటారు, అప్పటి వరకు పవిత్రంగా ఉంటారు. ఆ మాల తీసిన తర్వాత మోపుతారు, ఆ నుంచి వేసుకొని వస్తారు, ఆ నుంచి అక్కడి నుంచి వేసుకొని వస్తారు, ఆ నుంచి స్టార్ట్, ఆ నుంచి దాంట్లో వాళ్ళ దగ్గర ప్రసాద్ దాన్ని నాకు వస్తాడు, ప్రసాద్ వస్తాడు ఆ నుంచి. ఇది అట్లాంటి దేవుడు కాదు. హల్లెలూయా, అలాంటి ప్రభు కాదు.
ఎన్నటికి పరిశుద్ధం అనుకూలమైనది. పరిశుద్ధుల దేవుడు యేసు క్రీస్తు పరిశుద్ధుల దేవుడైన పరిశుద్ధుల దేవుడు. పరిశుద్ధులు పరిశుద్ధులను ఆరాధిస్తారు. ఆమేన్. అప్పుడు మీ మధ్యలో అద్భుత కార్యం జరుగును. ఎవరు ఏమి తలిచినా, ఏది ఆలోచన, దేవుని కార్యం నెరవేరును. దేవుని కార్యం నెరవేరును. హల్లెలూయా. మనం నీతి లేక, యథార్థం లేక, ఆయన ఆత్మ చొప్పున నడవలేక మన దేవుడు ప్రభువా అంటే హూ ఆర్ యు? ఏమి హూ ఆర్ యు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు అంటారు. హల్లెలూయా. అందుకే దేవుని మనం మార్గం నచ్చినప్పుడు మనం ఆయన ఆలోచన మనం నడవాలి. కీర్తన 73 కీర్తనలు 73 అధ్యాయం. కీర్తనలు 73 అధ్యాయము 23 వచనం, 24, 23, 24. అయినాను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను, నా కుడి చెయ్యి నువ్వు పట్టుకొని ఉన్నావు. చూడండి 24. నీ ఆలోచన చేత ఏమంట? నీ ఆలోచన. ఎవరు ఆలోచనతో? ఎవరు ఆలోచనతో? ఎవరు ఆలోచన నడవాలా? దేవుని ఆలోచనతో మనం నడవాలా. దేవునితో ఆలోచన అడగాల, ప్రార్థన అడగాల, సేవకుని అడగాల. ఇట్లా చేస్తామా, ఇలా చేయవచ్చా? దేవుని ఆలోచన అడగాల మనం. హల్లెలూయా. చూడండి, యెహోవా ఆలోచన సదాకాలం నిలిచును, ఆయన సంకల్పం నెరవేరును. ఆయన మాట ఏది కూడా అడ్డుండదు. దేవుని మాట ఏది కూడా అడ్డుండదు. హల్లెలూయా. చూడండి, ఆయన నీ ఆలోచన నడిపించదు. ఈతగా చెప్తాడు, నీ ఆలోచన చేత నడిపించదు ప్రభువా. హల్లెలూయా. తర్వాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందు. మహిమలో నీవు నన్ను చేర్చు. చూడండి, ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలని దేవుడు విడిపించాడు. 430 సంవత్సరాలు బానిసలు ఉన్నవారిని, 400 సంవత్సరాలు బానిసలు ఉన్న వారిని పస్కాను వధించి గొర్రెపిల్లని బలిగా అర్పించి వారిని కనాన్ దేశం నడిపించి వస్తున్నారు. వస్తూ మార్గ మధ్యములో వారి దేవుడు అనేకమైన అద్భుతాలు చేశారంట. అనేకమైన అద్భుతాలు. ఐగుప్తులో చీకటి, ఆ పక్క ఐగుప్తులు, ఈ పక్క గోషెన్. ఇస్రాయేల్ ప్రజల చోటంతా గోషెన్ దేశం, గోషెన్ దేశం అంతా వెలుగు, ఐగుప్తు అంతా చీకటి, ఐగుప్తు అంతా కప్పలు. ఇక్కడ ఒక కప్పలు కూడా లేదు. హల్లెలూయా. దేవుడు 10 అద్భుతాలు చేస్తారంట, 10 అద్భుతాలు. హల్లెలూయా. మనం అంటాం కదా 10 అవతారాలు, 10 అవతారం, కుక్క, మరి పాములు. అది ఐగుప్తుల ముఖ్యవాడు. దేవతలని, పాముల్ని, సూర్యుని, సముద్రాన్ని ఇట్లా ముక్తే. అందుకే 10 అద్భుతాలు చేసే దేవుడు దానికన్నా నేను గొప్ప దేవుడిని దేవుడు నేర్పించాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. వారు ఎలాగ నడిపించాడు? వాళ్ళు ఎర్ర సముద్రానికి వచ్చారంట. ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారంట. ముందు సముద్రము, వెనుక ఫరో సైన్యం తరుముకుంటున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు సుమారు 6 లక్షల మంది పైగా, 6 లక్షల మంది పైగా ఫరో సైన్యం తరుముకొని వస్తున్న కత్తులు తీసుకొని. ముందు చూస్తే సముద్రం ఉందంట. దేవుడు ఏం చేశాడు చూడండి. కీర్తన 106, కీర్తన 106, కీర్తన 106, 8, 9. ఆయనను తన మహాపరాక్రమను ప్రసిద్ధి చేయటకై ఆయన తన నామను బట్టి వారిని రక్షించాడు. ఆయన ఎర్ర సముద్రం గద్దింపగా అది ఏమంట? ఏమైపోయిన సముద్రము? నన్ను చూడండి అందరూ. ఏమైపోయిన సముద్రము? ఆరిపోయింది. దేవుడు గద్దిస్తే, సముద్రాన్ని గద్దిస్తే ఆరిపోయిందంట. ఆరిపోయి ఎలా పోయారంటే చూడండి, వాళ్ళు మైదానము మీద నడుచుకున్నట్లు
ఇట్లా మైదానం మీద నడిచినట్టు వారు సముద్ర గర్భంలో అగాధ జలములో నడుచుకుంటూ పోయారు. హల్లెలూయా. చూసా దేవుని అద్భుత కార్యం ఎలా ఉంది. దేవుడు ఒక వ్యక్తి జీవితంలో ఈ ప్రక్రియ ఖచ్చితంగా జరుగును. హల్లెలూయా. ఎలాగ నడిచి తీసుకుపోయిందంటే చూడండి, మైదానము మీద నడిచినట్లు వారి అగాధ జలములో నడిపించను అగాధ జలములు. హల్లెలూయా. సముద్రం ఎంత లోతు ఉంటుంది చెప్పండి? సముద్రం ఎంత లోతు ఉంటుంది? సముద్రం లోతు ఎంత ఉంటుంది? తెలుసు లోతు. ఎంత లోతు ఉంది? ఎంత 3 మైళ్ళు ఉంటుంది. 3 మైళ్ళు అంటే 12 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? లోతు 12 కిలోమీటర్లు. లోతు దేవుడు వాళ్ళు తీసుకుపోయినట్టు. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలని దేవుడు లోతైన అగాధ జలములో ఎందుకు నడిపించాలి? వాళ్ళు ఎందుకు నడిపించాలా చెప్పండి? ఎందుకు నడిపించాలా? అరణ్యములో దేవుడు ప్రజలను నడిపించే కాదంటే ఈ లోకం అరణ్యం. ఇక్కడ పాములు తేలు సంచరిస్తుంది. ద్వితీయోపదేశ కాండం 8:15 త్వరగా. తాపకరమైన పాములను తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్లు లేని భయంకరమైన ఎడారిలో తాపకరమైన తేలును పామును సంచరిస్తున్న ఎడారిలో భయంకరమైన గొప్ప అరణ్యములో ఆయన నిన్ను నడిపించెను. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఎట్లా నడిపిస్తాడంట? భయంకరమైన అరణ్యంలోకి. ఈ లోకం భయంకరమైన అరణ్యం. ఇది తాపకమైన పాములను తేళ్లు తిరిగే చోట ఇది. కానీ ఏది కూడా నీకు హాని చెయ్యదని ప్రభు చెప్తున్నాడు. లోక 10:11. పాములు తెలిసి పట్టుకుందరు శత్రు బలమంతటి మీద. ఆమేన్. శత్రు బలమంతటి మీద నేను మీకు అధికారం ఇచ్చాను. ఏది కూడా మీకు హాని చెయ్యదు. ఆమేన్. చదువు. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకును శత్రు బలమంతటి మీద. ఏ శత్రువు అంట? భూమి ఆకాశం సర్వాధికారం యేసుక్రీస్తుకు ఇవ్వబడును. హల్లెలూయా. శత్రు బలమంతటి మీద యేసుక్రీస్తు అధికారం. ఏది కూడా నీకు హాని చేయదు. హల్లెలూయా. ఏది కూడా నీకు హాని చేయదు. ఆ భయంకరమైన అరణ్యంలో నడిపించారంట వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత శత్రువు తరుముకొని వస్తున్నాడంట. శత్రువు వెంబడిస్తున్నాడు. ఎందుకు తెలిసిన? ఎందుకు అగాధంలోకి లోతుకు రావాలి అంటే నీ జీవితం చర్చికి వచ్చిన తర్వాత, మందిరానికి వచ్చిన తర్వాత ఏదో చప్పటి తట్టు పాటలు పాడుతూ ఆరాధిస్తూ స్తుతిస్తూ హల్లెలూయా ఆమేన్ కానుకలు వేసేసుకోవడం కాదు. నువ్వు లోతైన అనుభవంలోకి రావాలా. ఏ అనుభవం రావాలా? లోతైన అనుభవంలోకి. ఎందుకు అరణ్యంలో దేవుడు తిప్పిస్తున్నాడు? వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారంట. 40 సంవత్సరాలు. వాస్తవానికి 40 రోజులు వెళ్ళిపోవచ్చారు కనాన్ దేశాన్ని. 40 రోజులు వెళ్ళిపోవచ్చు. దేవుడు కావాలనే నడిపించారు. ఈ శిక్ష మీకు కూడా ఉంటుంది, నాకు మీకు కూడా ఉంటుంది. చదువు నిర్గమకాండం 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. విమోచన కాండం. మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు
ఈ ప్రజల యుద్ధము దేవుడు ఈ ప్రజల యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తుకు తిరుగుదుము. ఏమంట? యుద్ధమును చూసి మరలా పాపలు ప్రవేశిస్తారేమో. బాగుందండి. ఐగుప్తు అంటే పాపం, ఐగుప్తం అంటే పాపం. మరలా పాపాలు పోతారేమో, తిరిగిపోతానికి మళ్ళా పోతారేమో, మళ్ళా తాగిపోతాను పోతారేమో, విభచానికి మళ్ళా పోతారేమో, లోకానికి మళ్ళా పోతారేమో అనుకుని దేవుడు ఫిలిస్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గం వారిని నడిపించలేదు. 40 రోజులు వెళ్ళిపోవచ్చు అంట. ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం చదువు. 2:7. నీ చేతుల పని అన్నిటిలోను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఈ గొప్ప అరణ్యములో ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. 40 సంవత్సరాలు నడిపించాను. వాస్తవానికి 8 నెలలు వెళ్ళిపోవచ్చు, 40 దినాలు వెళ్ళిపోవచ్చు అంట. ఎందుకు అరణ్యం తిప్పిస్తున్నాను తెలుసునా? ఎందుకు అరణ్యం తిప్పిస్తున్నా? బుద్ధి రావడానికి. చెప్పండి, దేనికి? బుద్ధి రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూడండి, 5th 7th 10th ఇంటర్మీడియట్ డిగ్రీ అట్లా దేవుడు ఫిల్టర్ చేస్తారు. హల్లెలూయా. దేవుడు అంటే ఫిల్టర్ చేస్తాం. హల్లెలూయా. అనగా ఎర్ర సముద్రం వచ్చిన తర్వాత ఈ మార్గ మధ్యంలో ఎర్ర సముద్రం ఒకటి. వారు అంటున్నా, ప్రభా మేము ఐగుప్తు ఎందుకు వచ్చాము? పొమ్మని చెప్పిందే దేవుడు. నిర్గమకాండం 14వ అధ్యాయం 1వ వచనం, 1-2. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీయులు తిరిగి బిహాయిరుతో తెగిరిపోయి అనగా మిగ్దోలుకు సముద్రమునకు మధ్యలో ఉన్న బయల్సెఫోను దగ్గరికి దిగవలెను. దేవుని తెలీదా నేను దిగమని చెప్పినప్పుడు నేను ఎవరు అడ్డుకుంటారని? చెప్పండి. ఎందుకు తెలుసునా? నీ సత్తును ముంచేయాలని దేవుని ఆలోచన. ఆమేన్. నీ శత్రువు మళ్ళా నీ కనిపించకూడదు. నీ శత్రువు నీ ఎదుట నిలవకూడదు. దేవుడి విడుదల అలా ఉంటుంది. ఆమేన్. నిన్ను పట్టి పీడించే రోగమైనా సరే, నేను పట్టి పీడించే శత్రువైనా సరే, దురాత్మ శక్తినే సరే, అంధకార శక్తినే సరే, మరలా కనిపించకూడదు. మరలా నీ దరి కూడా రాకూడదు. ఎందుకు? సముద్రం అగాధ జంలోకి పోవాలా అంటే 12 అడుగుల లోతులు, 12 కిలోమీటర్ల లోతులోకి ఇశ్రాయేలు ప్రజలు మైదానం నడుచుకుంటూ పోయినారట. మైదానం నడుచుకుంటూ పోయినారంట. మైదానం ఎట్లా నడుస్తాం? అట్లా నడుచుకుంటూ పోయారంట. వారి వెనకాల శత్రువు కూడా వస్తున్నారంట. చూడండి ఎట్లుందని. చూడండి ఈ పక్క ఆ పక్క ఎట్లుందంటే, చూడండి కీర్తనలు 78వ అధ్యాయము, కీర్తనలు 78వ అధ్యాయము, కీర్తనలు 78వ అధ్యాయము 13. ఆయన సముద్రమును పాయలుగా చేసి పాయ రెండుగా ఉన్నట్టు పాయలుగా చేసి అంటే ఎట్లా అర్థమైంది మీకే? 12 కిలోమీటర్ల అడుగులు నీళ్లు ఉందంట ఈ పక్క, 12 అడుగుల నీళ్లు ఉందంట. ఇట్లా గోడ అయిపోయింది. నీళ్ళు ఏమైంది? గోడలాగా నిలుచుకుందంట. నీళ్లు గోడలాగా నిలుచుకుందంట. హల్లెలూయా. అంటే యెహోవా దేవుని గాలి వీచినప్పుడు, ఆయన చల్లటి గాలి నీళ్ళు మీద పడినప్పుడు ఐస్ గడ్డలుగా అయిపోయిన నీళ్ళంతా ఏమైపోయిందంట? సముద్రము. దేవుడు చాలా భయంకరుడు. దేవుడు చాలా భయంకరుడు. ఈ పక్క ఆ పక్క 12 కిలోమీటర్ల నీళ్లు మట్టము ఒక గోడలాగా అయిపోయిందంట. ఈ పక్క ఆ పక్క మళ్ళా పైన కూడా మళ్ళా ఇప్పుడు అగాధ జలములో నడిచినట్టు ఇప్పుడు లోపల నడుస్తున్నారు. హల్లెలూయా. లోపల నడుచుకుంటూ పోయినారు. వారి శత్రువు దేవుడు ముంచేస్తున్నారు.
హల్లెలూయా. వారి శత్రువు కూడా మునిగిపోయినారు. ఎందుకంటే లోతులోకి దేవుడు తీసుకొస్తున్నా అంటే లోతైన అనుభవంలోకి, లోతైన శ్రమలోకి, లోతైన వ్యాధిలోకి, లోతైన ఇబ్బందిలోకి వచ్చినప్పుడు నీ శత్రువు దేవుడు ముంచిపోతున్న అర్థం. ముంచుతాడు దేవుడు. నాకెందుకు ప్రభా ఈ లోతు అంటే లోతులు చచ్చిపోతాం. హల్లెలూయా. బాగా వినండి. నాకెందుకు ఈ కష్టము, చర్చికి వచ్చినా కూడా నాకు కష్టంగా ఉంది, చర్చికి వచ్చినా కూడా నాకు ఇలాగ ఉంది, చర్చికి వచ్చినా నాకు అలాగ ఉన్నానంటే ఆ లోతులు చచ్చిపోతాం. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, దానియేలును సింహం గుహలో వేశారు. బాగా అర్థం, దానియేలుని సింహం గుహలకు వేసేసినారు. లోతులు ఉంది. 7 సింహాలు దానిని ఏమి కూడా చేయలేదు. హల్లెలూయా. సింహం నోళ్ళంతా దేవుడు కప్పేస్తున్నాడు. దానితో కలిసి అది కూడా సింహం కూడా ఆరాధిస్తుంది దేవుడిని. చెప్పండి అంతా ఆరాధిస్తాం. పక్క రోజు వచ్చి రాజు పిలుస్తున్నారు, దానియేలు. దాని అంటే జీవించడం రాజా, పైకి వస్తున్నాం. ఆ మాట దానియేలు 6వ అధ్యాయం. దానియేలు 6వ అధ్యాయం 23 నుంచి. రాజు ఇందును కూర్చి సంతోషపత్ర దానియేలును గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞీయక బౌండతో దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భయభక్తుల వాడినందున అతనికి హాని కలగలేదు. ఆమేన్, ఆమేన్. ఏం కలగలేదు దానియేలుకి? సింహం గుహలోకి పోయినప్పుడు హాని కలగలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు ఉన్నారని భయం ఉండండి. దేవుడు ఉన్నారని భయం ఉంటే దేవుడి సింహాలను మోస్తాడు, పాము తేలును శత్రు మీద నీకు అధికారం ఇస్తాడు. మనం భయపడితే, మనం నోటి బలానికి, మన కండ బలానికి ఇస్తే ఫినిష్. హల్లెలూయా. దేవునికి సమయాన్ని ఇవ్వాలా, దేవునికి అప్పచెప్పాలి, దేవుని ప్రార్థించాలి, దేవుడు నడిపిస్తాడు. చూడండి పిల్లారా, ఇప్పుడు ఏది కూడా దానియేలుకు హాని చేయలేదు. చూడండి 24. రాజు ఆజ్ఞీయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చిన సింహము గుహలో పడవేసిరి. దానియేలు ఉన్న గుహలోకి వాళ్ళు పడేసినట్ట. దానియేలు పైకి వచ్చేసాడు, ఏం కాలేదు. ఇప్పుడు అదే గుహలోకి దానియేలు నింద మోపిన ఆ శత్రువు ఇప్పుడు ఆ గుహలోకి వేశారంట. చూడు, పడవేసిరి. వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి. వారి గుహ అడుగున రాక మునిపే సింహమును పాలేరి. సింహములు వారి ఎముకలు సాహిత్యము పగులు కోరికి పొడిచాను. చూసావా? అంటే దాని అర్థం ఏమంటే, లోతైన అనుభవంలోకి వస్తే నీ సత్తును దేవుడు ముంచేస్తాడు. హల్లెలూయా. నీ ఎదుట ఏ వ్యక్తి కూడా నిలవలేడు. కారణం ఏమంటే లోతైన అనుభవంలోకి రావాలా, వాక్యం లోతుగా ఉండాలా, విశ్వాసం లోతైన అనుభవం ఉండాలి, నీ నమ్మకం లోతుగా ఉండాలా. ఊరికి పైకి వచ్చేట్టు ఉండకూడదు. ఊరికి అట్లా వచ్చేది, అట్లా కనిపించేది, అట్లా గెస్ట్ లాగా వచ్చేది, హల్లెలూయా, అట్లా వచ్చిపోయేది, అట్లా ఉంటే ఏది కూడా జరగదు. హల్లెలూయా. లోతైన అనుభవంలోకి దేవుడితో నడిస్తే, దేవుని భయంకరమైన అరణ్యంలో దేవుడు నీతో కూడా నడిస్తే, లోతైన అగాధ జలంలోకి పోయిన తర్వాత పరో తరుపు వచ్చిన పరోను కూడా దేవుడు ముంచేస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు శత్రువు అంతా మునిగిపోయినారు, సముద్రం కొట్టుకుని వెళ్ళిపోయినారు వాళ్ళంతా. హల్లెలూయా. కానీ వీరు మాత్రం వచ్చేస్తారు పైకి. దేవుడు నీళ్ళు ఆపినాడు. ఎంత అద్భుతం చూడండి. ఆమేన్, ఆమేన్. ఎంత అద్భుతం చూడండి. దేవుడు అద్భుత కార్యం. నీ శత్రువు నిన్ను ఎదిరించే దుష్ట శక్తి సరి మరలా నీ ఇంట్లోకి ప్రవేశించదు. కారణం అంటే లోతైన అనుభవంలో ఉన్నాడు. పైకి విశ్వాసం ఉంటే నేను అది వెంబడిస్తుంది శత్రువు. హల్లెలూయా. నీ మీద దాడి చేస్తుంది శత్రువు. హల్లెలూయా. నేను ఏం చేస్తుంది? చిత్రహింస పెడుతుంది శత్రువు. కానీ లోతైన అనుభవంలోకి దేవునికి నడిస్తే ఏ శత్రువు కూడా నిన్ను ప్రవేశించదు, ఏ అంధకార శక్తులు కూడా నిన్ను ముట్టదు. కారణం చేస్తున్నా, దేవుడు మనం తోడుగా ఉంటాడు. ఆమేన్. దేవుడు మనం తోడుగా ఉంటాడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు తోడుగా ఉంటే యెహోవా మీ మధ్య రేపు అద్భుత కార్యము చెయ్యను, కానీ శుద్ధి చేసుకోవాలి. కానీ ఏం చేసుకోవాలా? హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి.
దేవుడు భయంకరం. హల్లెలూయా. దేవుడు ఎవరు? చాలా భయంకరం. ఆమేన్. ఆయన చూసి ఏ నడు కూడా హల్లెలూయా. ఏ వ్యక్తి కూడా దేవుడిని చూడలేదు. ఆయన తగతగాను మంటున్న దేవుడు, అగ్ని జ్వాల. ఆయన అక్కడ వస్తే, ఆయన రోడ్డు మీద వస్తే మనం 15 కిలోమీటర్ దూరంలో ఆడి పడిపోతాం కళ్ళు తిరిగి, ఒళ్ళు మంట వచ్చేస్తుంది. అంత పరిశుద్ధం దేవుడు. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మీ మధ్యలో అద్భుతం కార్యం చూడాలంటే దేవునికి సమయాన్ని ఇవ్వాలి, దేవునికి ఎదురు చూడాలి, దేవునితో ప్రార్థనలో కనిపెట్టాలి, దేవునితో సజీవ యోగమైన శరీరాన్ని అప్పచెప్పుకోవాలి. అప్పుడు దేవుని కార్యం జరుగుతుంది. హల్లెలూయా. ఇవన్నీ ఏమి లేకుండా మీరంతా వచ్చినా బాయ్ హాయ్ బాయ్. హల్లెలూయా. ఏమి హాయ్ హల్లెలూయా. ఇట్లానే ఉండాలి. నువ్వు ఎన్ని ఏళ్ళని ఇట్లానే ఉండాలి. హల్లెలూయా. సంఘానికి వస్తే పాటలు పాడాలి, అందరూ పాడాలి, ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి. సంఘం మెదిగితే మనం మెదుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘం ఎదుగుతూ వస్తే సంఘం వాళ్ళు అందరూ ఎదుగుతారు. ఆ నీడ ఎందు, ఆ నీడ ఎందు, ఒలివ చెట్టు నీడ ఎందు ఎంతమంది వారంతా పచ్చని చెట్టు వల్ల ఉంటారు, అలా ఎదుగుతారు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ వాక్యం దీవించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని కార్యం కొరకు ఎదురు చూడండి. కనుక